దాకా పుల్లారావు గారు చెప్పినట్టు తెలంగాణకు ఉన్న అడ్వాంటేజెస్ అవును ఉన్నాయి. అది న్యాచురల్గా వచ్చినటువంటి అడ్వాంటేజ్. ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా ఇక్కడ డక్కన్ పీఠభూమి, ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సరే ప్రభుత్వాలేమో లా అండ్ ఆర్డర్ని కొంత కంట్రోల్ చేయటం, శాంతి భద్రతలు అనేటువంటి. ఇక మనకు అవైలబిలిటీ, ల్యాండ్ అవైలబిలిటీ, వాటర్ అవైలబిలిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇవన్నీ కనెక్టివిటీ, ఇవన్నీ దానికి సంబంధించినటువంటి ఉండగానే సరిపోదు. కానీ వాళ్ళకి కన్విన్స్ చేసి మా దగ్గర రమ్మని ఒక భరోసా ఇవ్వటము, వాళ్ళకు ఒక విశ్వాసం కలిగించటము, ఇవన్నీ ఒక అంశం. బట్ వీటన్నిటినీ ఎట్లా అంటే గత ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేసినాయి. చాలా అమెరికా మంత్రి అమెరికా 1-3 సార్లు 10 సంవత్సరాల కాలంలో వెళ్ళారు, ఒప్పందాలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా మనం చూసాం. వస్తే నిన్నటి దానికి చూస్తే కనుక ఎనర్జీలో కానీ, లేదంటే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కానీ, అదానీ కానీ, లైఫ్ సైన్స్ కానీ, వెబ్ వర్కర్ కానీ, ఇవన్నీ కనుక చూస్తే దాదాపు సుమారు 37,000 కోట్ల ఒప్పందాలు జరిగినట్టుగా మనకి వివిధ రంగాల్లో చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా సరే, ఇవన్నీ వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ఇవన్నీ ల్యాండ్ కావాల్సి ఉన్నాయి, అదొక అంశం. కానీ ఒక ఎఫర్ట్స్ని ఎంతవరకు చూడొచ్చు అనేటువంటిది ఒక అంశం. ముందుగా పివి గారు మీకు, అట్లాగే పుల్లారావు గారికి, సామా రామ్మోహన్ రెడ్డి గారికి, తాడూరి శ్రీనివాస్ గారికి, మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. తెలంగాణ మన ఆర్థిక వ్యవస్థ అంతా ఎక్కువగా హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల మీద ఆధారపడిందండి. అందులో కూడా మనకి ముఖ్యంగా ఫార్మా ఒకటి, హెల్త్ కేర్ ఒకటి. ఎందుకంటే ఇండియాలో అసలు హెల్త్ టూరిజం అనేది ఇంట్రడ్యూస్ చేసింది అపోలో వారు. సో హెల్త్ కేర్ ఒకటి, ఫార్మా ఒకటి, మీడియా మూవీ ఇండస్ట్రీ ఒకటి. మీరు ఇప్పుడు రామోజీ తీసుకున్నా, ఇంకొకటి తీసుకున్నా, మన తెలుగు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ అసలు ఏ భాష కన్నా కూడా. సో ఫిల్మ్ సిటీ నేను అనేది. సో మూవీ మీడియా ఇండస్ట్రీ, దాని తర్వాత కొన్ని కేంద్ర ప్రభుత్వపు సంస్థలు ఇక్కడ ఉండడం వల్ల డిఆర్డిఓ లాంటివి, కొంచెం డిఫెన్స్లో కూడా మీరు ఎప్పుడు ప్రతిసారి చంద్రయాన్ పోయినా కానీ, లేకపోతే ఏదైనా మిజైల్స్ అయినా కానీ ఇక్కడ నావిగేషన్ సిస్టమ్స్ అని కొన్ని క్రిటికల్ మిజైల్ పార్ట్స్ ఇక్కడ హైదరాబాద్లో తయారవుతూ ఉండడం ప్రైవేట్ సెక్టర్ కంపెనీల్లో. ఈ 4-5 ఏరియాలలో అండ్ అఫ్ కోర్స్ ఐటీ అండి. ఈ 5 ఏరియాలలో మనకి హైదరాబాద్లో ఒక విస్తృతమైన వ్యవస్థ ఆల్రెడీ ఏర్పడింది, కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పడింది. ఈవెన్ ఐటీ ఇండస్ట్రీ కూడా కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పడింది. సో దాని మీద ఇంతకుముందు పుల్లారావు గారు అన్నట్టుగా కొంచెము ఆటోమేటిక్గా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, దానివల్ల మనము లాభం తీసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే, ఈ మధ్య దేశంలో అంటే హైదరాబాద్ ఇదే కాకుండా జిఎస్టీ, 1 నేషన్ 1 ట్యాక్స్ అని చెప్పి మొత్తం మీద అంతకుముందు ప్రతి రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం పోవాలంటే ఆక్ట్రాయిల్, గీక్ట్రాయిల్ ఇట్లాంటివన్నీ ఉండేవి. అవన్నీ అవరోధాలు పోయి ఫైనాన్షియల్ ఫిన్టెక్ అంటారు. ఫిన్టెక్లో అసలు ప్రపంచంలో మనం నెంబర్ 1 ఉన్నాం. ఇప్పుడు యూపీఐ ఇట్లాంటివి, జన్ధన్, ఆధార్, మొబైల్, ఈ జామ్ ట్రినిటీ వచ్చి మొబైల్ వీటిలలో ఇవన్నీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మన ఇండియా ఎక్కడికి వెళ్ళిందంటే అండి, ఇప్పటివరకు మనం ఐటీ ఇండస్ట్రీ అంటే సర్వీసెస్ ఇండస్ట్రీ. అంటే అమెరికాలో ఏదో కంపెనీ ఉంటుంది, ఇక్కడ కొంతమందిని ఎంప్లాయ్ చేసుకుని వారి కంపెనీకి కావాల్సిన పని చేయించుకోవడం వరకు మనం అక్కడి నుంచి మొదలుపెట్టాం. ఈవెన్ ఆ పని డైరెక్ట్గా వాళ్ళే గూగులే ఆఫీస్ పెట్టుకుని చేసుకోవచ్చు, లేదా టీసీఎస్ లాంటి కంపెనీకి అవుట్సోర్స్ చేస్తే టీసీఎస్ వాళ్ళు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను హైర్ చేసి ఇచ్చేయడం. అది కాకుండా మన ఓన్ స్టార్టప్స్ వచ్చాయి. గత దశాబ్దంలో మన ఓన్ స్టార్టప్స్ ఇక్కడ 22 కల్లా 100 కన్నా ఎక్కువ యూనికార్న్స్ అంటారు. యూనికార్న్స్ అంటే ఒక్కొక్క కంపెనీ యొక్క విలువ 8,200 కోట్లకు పైగా అండి. అట్లాంటి 100కు పైగా వచ్చాయి. వాటిల్లో $100 బిలియన్ అంటే 8,200 ఇంటూ 100 వేసుకుంటే 8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి వాటిలోకి. మొత్తం స్టార్టప్స్లోకే దాదాపు 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయండి. సో ఇది జరుగుతున్న తరుణంలో మనము ఎట్లాగూ హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈవెన్ మీరు డేటా సెంటర్స్ ఇట్లాంటివి తీసుకున్నా కానీ మనము సీస్మిక్ జోన్ 5 ఏదో ఉంటుందండి. అంటే బేసిక్గా ఇక్కడ ఈవెన్ ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం లేని పరిస్థితి. ఎక్కువగా మనకు ఏదో వైజాగ్ లాగా ఎక్కువగా తేమ ఉండే పరిస్థితి కాదు మనం ఉండడానికిను, ఈవెన్ ఈ కంప్యూటర్లకు వీటికైనా కానీ. లేకపోతే ఎక్కువగా విపరీతంగా ఎండ కానీ చలి ఉండే పరిస్థితులు లేవు. కాబట్టి ఇక్కడ జీవించడానికి మంచిగా ఉంటుంది. ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది. పుల్లారావు గారు దాని గురించి కూడా మాట్లాడారు. ఒక కాస్మోపాలిటన్ కల్చర్ కూడా ఉంది, టాలెంట్ ఉంది. ఎస్పెషల్లీ మనము సౌత్లో మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే పేరెంట్స్ ఉన్నారు, కిడ్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్లో మ్యాన్ పవర్ ఉంది. ఇవన్నీ ఉన్న ఈ అడ్వాంటేజెస్లో ఒకటి ఏంటంటే, దురదృష్టకరం ఏంటంటే, నేను 10 years మనం చూసాము. ప్రతిసారి డావోసే కానివ్వండి, ఇంకా ఇతర పెట్టుబడుల విషయంలోనే కానివ్వండి, అది డావోస్కి వెళ్ళిన ప్రతిసారి ఒకసారి 2022లో 4,200 కోట్ల భారీ పెట్టుబడులు అని చెప్పేసి ఇక అసలు కొన్ని పేపర్లు అయితే ఇంక అసలు ఇంత పెట్టుబడులు ఎక్కడ రావేమో అన్నట్లుగా రాశారు.
కర్ణాటక చూస్తే అదే సంవత్సరం 60,000 కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకున్నాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ 1,25,000 కోట్ల రూపాయలు చేసింది. నెక్స్ట్ టైం వెళ్ళారు మళ్ళీ కేటీఆర్ గారు, వెళ్తే ఈసారి 22,000 కోట్లు అన్నారు. అయితే ఆఖరికి పూణే ఒక సిటీకే 25,000 కోట్లు, మహారాష్ట్రకి 1,25,000 కోట్ల 1,15,000 కోట్లు, 1,35,000 కోట్లు విలువైన ఎంఓయూలు అయ్యాయి. మన క్యాపబిలిటీ, మన కెపాసిటీ చాలా విస్తృతం అండి. హైదరాబాద్ ఈరోజు నిజంగా చెప్పాలంటే దేశంలో ఉన్న 2-3 సెంటర్స్లో మనము బెంగళూరు, తర్వాత హైదరాబాదు, ఇట్లా ఐటీలో ఏదైతే ఉన్నామో ఆ టెక్నాలజీని లెవరేజ్ చేసి మనం హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనండి, ఇప్పుడు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటి వాటిలో అనండి, ఇంకా వేరియస్ టెక్నాలజీస్లో అసలు మనము న్యాచురల్ చాయిస్ అవ్వాలి. కానీ గత 10 సంవత్సరాల్లో అది జరగలేదు. ఎంతసేపటికి ఐటీ ఇండస్ట్రీలో న్యాచురల్ గా సర్వీసెస్ లో జరుగుతున్న దాన్ని తీసుకుని చాలా పెద్దగా అభివర్ణించి. కిషోర్ రెడ్డి గారు, మీరు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నారు. సరే, ఇప్పుడు ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటిది దాని ప్రభావంతో కావచ్చు, లేకుంటే కారణం ఏదైనా కావచ్చు, చాలా చోట్ల మళ్ళీ టర్మినేషన్, కాస్ట్ కటింగ్లు అవి కూడా మొదలైనవి అనేటువంటిది ఒక టెక్నాలజీ వస్తే, ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తే దానివల్ల 10 మందికి ఉపాధి రావటం ఒక అంశం, 10 మందికి ఉపాధికి పోవటం ఇంకో అంశం. ఇప్పుడు ఇక్కడ భారతదేశం లాంటి చోట్ల ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటే దానివల్ల ఉపాధి కోల్పోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అనేటువంటిది మనకి వినపడుతుంది. ఇప్పుడు పొద్దున చాలామంది సాఫ్ట్వేర్లు బెంగళూరు, హైదరాబాద్లో చాలామంది ఇప్పటికే రెడీగా ఉన్నారు, గూగుల్ అని చెప్తున్నారు. లెక్కలు తీస్తుంటే 5,000, 10,000, 20,000 ఆ సంఖ్య చూస్తుంటే చాలామందికి భయం వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఒక పక్కన ఉపాధి అవకాశాలు కోల్పోతుంటే మరో పక్కన ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు ఫిల్ చేయాల్సినటువంటి, అలాంటి క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. అది ఆటోమొబైల్ రంగమా, ఏ రంగం లైవ్లో ఉంటుంది, ఏ రంగం వల్ల ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఏ రంగం వల్ల మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది చాలా ఛాలెంజింగ్ ఇష్యూగా ఉంది. నేను అంటే ఇది మొదటిసారి రేవంత్ గారు అక్కడికి వెళ్తున్నారు, వచ్చి నెలే అయింది చేయబట్టి పెద్దగా ఇప్పుడు ఏమి పుల్లారావు గారు అన్నట్లుగా ఈ ఎంఓయూస్ ఏమైనా జరిగినా కానీ అది విస్తృతంగా వెనకాల నుంచి బ్యాక్ అండ్ టాక్స్, అంటే ఏ సమ్మిట్స్లోనైనా కానీ దేశ ప్రధానులు ఒక అగ్రిమెంట్ సైన్ చేసినా దానికి నెలల తరబడి ఇది ఉంటుంది. పైప్ లైన్లో ఉన్నాయి, సంతకాలు అవుతుంటాయి, ఇంకా కొత్తవి తయారు చేస్తుంటారు. కాబట్టి ఈ రోజే నేను ఎటువంటి జడ్జిమెంట్ పాస్ చేయదలుచుకోలేదు. కానీ కాకపోతే ఒకటి లాభదాయకమైన విషయాలు కొన్ని మన తెలంగాణ రాష్ట్రానికి, ఈవెన్ ప్రభుత్వానికి కొన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము ఐటీ ఇండస్ట్రీ ఏదైతే ఈవెన్ 10-15 సంవత్సరాల క్రితమే స్థిరపడిపోయి ఉన్నామో దాంట్లో ఆర్గానిక్గా, అంటే దానికల్లా అదే, ఎవరు ఏం చేయకపోయినా ఆటో పైలట్లో దానికల్లా అదే ముందుకెళ్తోంది. ఆ విషయాన్ని తీసుకుని ఆల్రెడీ చాలా విపరీతంగా ఎదుగుతున్నామని కాకుండా, ఎందుకంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటివి వస్తున్నా కొద్దీ సర్వీసెస్లో ఉద్యోగాలు ఇప్పటికీ పెరగకపోవడమే కాకుండా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి, లే ఆఫ్స్ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడే కాదు, అమెరికా నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే ఆ కొత్త ఫీల్డ్స్లో మనం ఎక్కడున్నాము, ఏ విధంగా వెళ్తున్నాము, లేకపోతే ఇన్ని రోజులు మనకున్న ఐటీ ఎక్స్పీరియన్స్తో స్టార్టప్స్కి ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చి మనం ఏమైనా వాటిని పెంపొందించవచ్చా. ఇప్పుడు 100 యూనికార్న్స్ అన్నానండి, అంటే 8,200 కోట్ల విలువ కలిగిన కంపెనీలు 100 దాటినాయి ఎప్పుడో. ఇప్పుడు 110-120 ఉన్నాయి. అందులో హైదరాబాద్ నుంచి ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? తెలంగాణ నుంచి 0 ఉన్నాయి. మీకు జైపూర్, థానే, ఉత్తరప్రదేశ్ నుంచి అంటే నోయిడా, మీకు చిన్న ప్లేసెస్ నుంచి పూణే, ఇవన్నీ కూడా చెన్నై, ముంబై, బెంగళూరు, వీటన్నిట్లలో కూడా మనకన్నా ఎక్కువ మనం 0 ఉన్నప్పుడు ఇక ఆల్రెడీ 1 or 2 ఉన్నాయనంటే ఏదో 1-2 కంపెనీలు ఇక్కడ స్టార్ట్ చేశారు. ఒకటేమో సియాటిల్ పోయింది, అంటే యూఎస్లో వాషింగ్టన్ స్టేట్, ఇంకోటేమో సింగపూర్కి హెడ్ క్వార్టర్స్ మార్చుకుంది. కానీ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్న ఒక్క కంపెనీ కూడా, స్టార్టప్ కూడా, మనకి టీ హబ్లు అవి ఇవి విపరీతంగా స్టార్టప్ కూడా యూనికార్న్ అవ్వలేకపోయింది. మీ ఒక్క విషయం చెప్తానండి, ఇప్పుడు ఆ స్టార్టప్స్లో విపరీతమైన ఉద్యోగాలు. ఇప్పుడు ఒక ఊబర్ లాంటిది ఉంది కదా, మనమేమో రోడ్ల మీద వాళ్ళ కార్లు డ్రైవర్లను చూస్తాం, కానీ దాని వెనకాల కంపెనీ ఉంటుంది. మీకు అమెజాన్ ఉంది, లేకపోతే ఇక్కడ ఫ్లిప్కార్ట్ వచ్చింది, ఓలా వచ్చింది, కొన్ని వేల, జొమాటో వచ్చింది, స్విగ్గీ వచ్చింది, మీరు ఎన్ని చూస్తున్నారో చూడండి, పేటీఎంలు వచ్చాయి, ఫోన్పేలు వచ్చాయి, ఇవన్నీ ఏవి కూడా మన హైదరాబాద్. అసలు హైదరాబాద్ ఇంత టెక్నాలజీ సెంటర్ అయ్యుండి దశాబ్దాల తరబడి మనకు ఒరవడి ఉండి, మన తెలుగువారు సిలికాన్ వ్యాలీ దగ్గర నుంచి అంతటా, అంటే అమెరికాలో, యూరోప్లో తెలుగువారు ఐటీ ఇండస్ట్రీలో విస్తృతంగా ఉండి
అయినా కానీ తెలంగాణ నుంచి ఎటువంటి ఇన్నోవేషన్ రాలేదు, ఎటువంటి స్టార్టప్స్ హ్యూజ్గా సక్సెస్ఫుల్ అయినవి కనపడలేదు అని అంటే, కాకపోతే అడ్వర్టైజింగ్ మాత్రం ఊదరగొట్టేశారు. నేను చాలాసార్లు ఆర్టికల్స్ రాశాను దీని మీద, అసలు మన ఫ్యాక్ట్స్ తీసి రాశాను. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వానికి నేనేమంటున్నానంటే, కొంచెం స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసే ఒక మోడల్ తీసుకురండి ఒకటి. రెండవది ఏంటంటే, మనకు ఐటీ అడ్జాయినింగ్ ఏరియాస్ ఉన్నాయి, అంటే హార్డ్వేర్ అండి. హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని తీసుకొచ్చాం. మనం ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రాకి వెళ్ళింది, కానీ మన తెలంగాణలో విస్తృతంగా ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లేదు. అసెంబ్లీ అనుకోండి, కొన్ని పదుల వేలల్లో ఉద్యోగాలు ఇవ్వగలిగే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, లక్షల్లో ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, అది ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏమీ అందుకోలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆటోమొబైల్ ఇట్లాంటి వాటిలో చాలా వాటిల్లో బాగా చొరవ చూపాలి ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ రామ్మోహన్ గారు, అంటే సరే ఎంఓయూలు ఇంకా పైప్ లైన్లు ఇప్పటికిప్పుడే మనం దాన్ని